ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధుడైన యేసుక్రీస్తు వారి నామంలో అందరికీ కూడా శుభాలు ప్రకటిస్తూ ఉన్నాను. దేవుని యొక్క మహాకృపను బట్టి మరొకసారి మనము దేవుని వాక్యాన్ని వినడానికి దేవుడిచ్చిన సమయాన్ని బట్టి దేవుణ్ణి ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. ఈరోజు దేవుని యొక్క వాక్యం మనం చూస్తే యెషయా గ్రంథము 54వ అధ్యాయము 10వ వచనము. ఐజయా చాప్టర్ 54 verse 10. పర్వతములు తొలగిపోయినను, మెట్టెలు తత్తరిల్లునను, నా కృప నిన్ను విడిచిపోదు. Though the mountains be shaken and the hills be removed, yet my unfailing love for you will not be shaken. హల్లెలూయా. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ యొక్క లేఖన భాగము చాలా క్లియర్గా సుస్పష్టంగా తెలియజేస్తున్న విషయం ఏంటంటే, దేవునికి మన ఎడల ఉన్న ప్రేమ, దేవునికి మన ఎడల ఉన్నటువంటి కృప ఎంత స్ట్రాంగ్గా ఉందో అనే విషయాన్ని మనం చూడొచ్చు. ఈ లోకంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో మనిషికి మధ్య రిలేషన్షిప్, సంబంధ బాంధవ్యాలు ఏవైతే ఉన్నాయో అవి చాలా సింపుల్గా విడిపోయేలాగా ఉన్నాయి. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, డబ్బు ఉంటే ఒకలాగా చూసే సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి, డబ్బు లేకపోతే ఒకలాగా ఉండే సంబంధాలు ఉన్నాయి. మనం మంచి స్థితిలో ఉన్నప్పుడు మనల్ని ఆదరించేవారు ఉంటారు, మనల్ని ప్రేమించేవారు ఉంటారు, మనకి రక్షణ ఇచ్చేవారు ఉంటారు, మన బాగోగులు తెలుసుకొని మనకెప్పుడు కూడా తోడై ఉండేవారు ఉంటారు. కానీ మన స్థితిగతులు మారుతున్నప్పుడు, మన ఆర్థిక పరిస్థితుల్లోనో మన యొక్క శారీరక పరిస్థితుల్లోనో మార్పులు కనబడుతున్నప్పుడు ఎవరు కూడా మనకి సహాయం చేయడానికి ముందుకు రారు. అనగా ఈ లోకపరమైనటువంటి రిలేషన్షిప్ బ్రేక్ అవ్వడానికి పెద్ద ప్రళయాలు రావాల్సిన అవసరం లేదండి. జస్ట్ ఈ లోకంలో కొన్ని మార్పులు జరిగితే చాలు. గతించిన కాలంలో కరోనా వచ్చినప్పుడు మనం చూడొచ్చు, కరోనా వచ్చిందని చెప్పి సొంత భార్య లేదా భర్త లేదా తల్లిదండ్రులు, కుమారులు ఎవరైనా కావచ్చు, వాళ్ళు కరోనాతో బాధపడుతున్నప్పుడు వారిని పలకరించలేని వారు ఉన్నారు, వారిని ఆదరించలేని వారు ఉన్నారు. బికాస్ ఆఫ్ కరోనా వారికి ఎక్కడ తగులుతుందో అంటుకుంటుందో అని చెప్పి. కానీ దేవుడు ఈరోజు వాక్యం ద్వారా చాలా క్లియర్గా చెప్తున్నారు, పర్వతములు తొలగిపోయినను, మెట్టెలు తత్తరిల్లినను. అంటే పర్వతములు ఎప్పుడు తొలగిపోతాయండి? ఇజ్ ఇట్ పాసిబుల్? ఎంత భూకంపం వస్తే పర్వతములు షేక్ అవుతాయి చెప్పండి? ఆ మెట్టెలు ఎప్పుడు షేక్ అవుతాయి చెప్పండి? సో అటువంటి భూకంపం వచ్చినా కానీ నా కృప నిన్ను విడిచిపోదు అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. దేవుడి కృప మనల్ని ఎప్పుడు కూడా విడిచిపోదు. ఎటువంటి భయంకరమైన పరిస్థితుల్లో, ఎటువంటి బలహీనమైన పరిస్థితుల్లో అయినా కానీ దేవుడు మనకి తోడై ఉంటాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుని కృప మనతో ఉండగా మనం భయపడాల్సిన అవసరం లేదు అని లేఖనాల ద్వారా దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఒక యోసేపు విషయంలో మనం చూసిన, మోషే విషయంలో మనం చూసిన, యాకోబు విషయంలో మనం చూసిన బైబిల్ గ్రంథంలోని అందరూ కూడా ఒంటరి చేయబడ్డారు. తమ కుటుంబ సభ్యులు వారిని వదిలివేశారు, తము ప్రేమించిన వారు వారిని తరిమివేశారు. అయినప్పటికీ దేవుడు మాత్రం వారిని విడిచిపెట్టలేదు. హల్లెలూయా. నిన్ను కూడా దేవుడు విడిచిపెట్టడు. ఏది ఏమైనా, ఈ లోక పరిస్థితులు ఎలా ఉన్నా, నీవు ఎలా ఉన్నా, నీవు ఎటువంటి బలహీనతతో, బాధతో, కృంగుదలతో ఉన్నా దేవుడు నిన్ను విడిచిపెట్టడు. ఆయన కృప నిన్ను విడిచిపోదు గనుక ధైర్యముగా ఉండు. దేవుడి మాటలను దీవించునుగాక. ప్రార్థించుకుందాం. సర్వోన్నతుడ స్తోత్రాలు, సజీవుడ వందనాలు. అవునయ్యా, ఎట్టి పరిస్థితుల్లోనూ మీ యొక్క కృప మమ్మల్ని విడిచిపోదని, ఎప్పుడుకీ తండ్రి మీరు మాకు తోడయ్యే ఉంటారని, ఈ లోక సంబంధం వంటి సంబంధం మీది కాదని, అయ్యా మీరు నిజముగా నిష్కల్మషముగా ప్రేమించే దేవుడు అని, కాపాడే దేవుడు అని మాకు తెలియజేస్తున్నందుకు స్తోత్రాలు నాయనా. ఈ సమయంలో ఈ ప్రార్థనలో ఎంతమంది బిడ్డలైతే ఏకీభవిస్తూ ఉన్నారో
వారందరిని బట్టి పేరు పేరున ప్రార్థిస్తున్నాం. దీవించండి, ఆశీర్వదించండి. వారికి ఉన్న అనారోగ్య సమస్యల నుంచి విడిపించండి. వారికి ఉన్నటువంటి ఆర్థిక పరమైన కష్టాల నుంచి విడిపించండి. అయా వారి కుటుంబంలో ఎటువంటి గొడవలు లేకుండా సమాధానమును నెమ్మదిని దయచేయండి ప్రభువా. అయా ఈ రోజున బిడ్డలు చేస్తున్న ప్రయాణాలను కూడా దీవించమని, ఆశీర్వదించమని, రక్షణ దయచేయమని, చేస్తున్న పనులలో తండ్రి అభివృద్ధిని అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.